చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్ చూసి మరీ వచ్చి తీసుకొని వెళ్ళి దగ్గర ఇప్పటికీ నేను ఒక 6 కేసుల వరకు అమ్మిన. అది ఇన్ని పోతాయని కూడా అనుకోలే. ఈ రాముల వల్లనే ఒక కేసు పోయింది. ఒక డీలర్ గా చెప్తున్నా, అది కూడా ఒక యువ డీలర్ గా కొత్త క్రిస్టియన్ కంపెనీ అయితే నిజంగా ఒక నాకు షాప్ కి అయితే ఒక ప్రాణం పోసింది ఇప్పుడు ఈసారి అయితే. ఇంకొకటి ఆరన్న కూడా ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి ఆ క్రిస్టియన్ విఖ్యాత ప్రాణ. ఏం పేరు నీ పేరు? రాములు కదా. ఒకసారి రాములు కొట్టినవా విఖ్యాత ప్రాణ? ఎట్లా ఉంది విఖ్యాత ప్రాణ? చాలా బాగుంది అన్న, రిజల్ట్ అయితే సూపర్ ఉన్నది. సూపర్. ఫస్ట్ అయితే ఇది కొత్తది అనుకొని ఏం రిజల్ట్ వస్తా అని అనుకున్నాం. తెద్దామని కొట్టిన తర్వాత కూడా నా తోటి రైతులు ఈ పక్కన ఇక్కడ ఇటు సైడ్ మొత్తం తీసుకున్నారు. రిజల్ట్ కూడా వాళ్ళది కూడా సూపర్ ఉన్నది. అంటే నువ్వు కొట్టి అందరికి చెప్పినావా? చెప్పిన విఖ్యాత ప్రాణ కొట్టండి. వాళ్ళు కూడా కొంత నమ్మలేదు. నమ్మకపోతే మళ్ళీ ఫీల్డ్ కి వచ్చి చూసి మళ్ళీ తీసుకెళ్ళారు. ఓకే ఓకే. నీ దగ్గరకు వచ్చిర్రు? వచ్చిర్రు. ఇక్కడ వచ్చి చూసి ఎట్లా ఉంది ఏం కదా రిజల్ట్ చూసి మరీ తీసుకున్నారు. మంచి పద్ధతే కదా అది కూడా. ఇప్పుడు వాళ్ళకి చెప్తే నువ్వేదో చెప్పినావు వాడే తీసుకుంటా అనేది కరెక్ట్ కాదు కదా. నువ్వేదో చెప్పినావు నీ స్వార్థం కోసం చెప్పినావు అంటారు. అట్లా చెప్తే చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు చేంజ్ చూసిన వాళ్ళకి అది కూడా కరెక్టే. మరి ఇప్పుడు రైతుకు 6 గాళ్ళ కష్టం అన్నది. నువ్వు రైతు ఫోన్ చూసిన తర్వాతనే అరే బాగుంది అన్నట్టే ఉంటది. ఈ మందే కాదు, నువ్వు ఏ మంది అయినా కొట్టుకోవచ్చు దాన్ని. కానీ చేంజ్ చూసినాడు కొంచెం నమ్మకం ఉంటది. మొత్తానికి అయితే విఖ్యాత ప్రాణ అయితే బాగుంది. రైతులు వాడుకోవచ్చా? రైతులు వాడుకోవచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా దగ్గర 20 కిలోమీటర్స్ లోపల ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తా అంటారు. ఓకే ఓకే. ఇక్కడ వచ్చి 20 కిలోమీటర్లు. నన్ను చూసిన వీడియోలు ఎప్పుడైనా చూసినావా? ఇన్స్టాగ్రామ్ లో. అవును, ఇన్స్టాగ్రామ్ లో వస్తుంటా. అవునవును, ఇన్స్టాగ్రామ్ లో విఖ్యాత ప్రాణ గురించి చెప్తుంటా. ఫస్ట్ డోస్ ఏంది, సెకండ్ డోస్ ఏంది, ప్రతి మందు చెప్తుంటా.